ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఏళ్ల తరబడి ఈ అంశం పెండింగ్లో ఉన్నది. మరి సుప్రీంకోర్టు ఈ అంశం పైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేటువంటిది అభినందనీయమే. వర్గీకరణ అంశం సమర్థనీయమని చెప్పేసి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో అది అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ మాదిగల మధ్య ఐక్యతను కూడా పెంపొందించుకొని సమస్యను పరిష్కారం కోసం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఎవరికి కూడా ఎలాంటి సమస్య లేకుండా దీన్ని పరిష్కారం చేసుకోవాలి. మరి రాష్ట్రాలకి అధికారం అనేటువంటిది అమలు చేయడానికి అధికారం ఇచ్చినటువంటి విధంగా ఏదైతే తీర్పు ఉన్నదో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వేగవంతం చేసేసి ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మందాకృష్ణన్న ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఎడతెరపలేని పోరాటం చేస్తుండో మాదిగ జాతికి మేలు జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ అనేది తప్పనిసరి. ఇప్పటికే గత 60-70 సంవత్సరాలుగా మాదిగలు ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే సాధించగలుగుతామో అప్పుడే మాదిగలకు నిజమైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత 30 సంవత్సరాలుగా ఎడతెరపలేని పోరాటం చేస్తూ ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన ప్రకారమే మన తెలంగాణ రాష్ట్రంలోని బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ యొక్క బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి ప్రధాని మోడీ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో నిజమైన తీర్పు వెలువడడం జరిగింది. ఈ యొక్క తీర్పు వల్ల ఒక వర్గాన్ని కాదు, 59 కులాలు ఇలా మాదిగలు వేరు కాదు, అందరం ఒకటే. అన్నదం ఆస్తి పంచుకున్నాము, అన్నదమ్ములు లెక్క అందరం కలిసే ఉంటాము. మరి ఇలా భేదాభిప్రాయాలు ఎవరు లేదు. ఒకళ్ళు విజయం కాదు, ఒకళ్ళు కాకుండా కాదు, ఏది కాదు, అందరిది విజయమే. అందరం కలిసిమెలిసే ఉంటాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు మరి ఏదైతే ఈ యొక్క తీర్పును వాళ్ళు కూడా మరి స్వాగతించి నిండు అసెంబ్లీలో మరి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఈ అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను ఇక్కడనే ఏబిసిడి వర్గీకరణ మన తెలంగాణలోనే చేస్తాం. అదేవిధంగా ఇంకా ఏదైతే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా కూడా మరి మాదిగలకు ఈ రిజర్వేషన్ అయ్యేటట్టు చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వారికి కూడా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మదన్. యావత్ మాదిగ జాతికి నిజమైన పండుగ రోజు. ఎందుకంటే వర్గీకరణ అంశంలో గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వివిధ రకాల పోరాటాలు, ఉద్యమాలు, అమరవీరులు ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఇది నిజమైన మాదిలకు నిజమైన పండగ. ఇది ఈ సందర్భంలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న నిండు అసెంబ్లీ సభలో రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అన్ని రాష్ట్రాల కంటే ముందుగా వర్గీకరణ అంశాన్ని మేము కట్టుబడి ఉండి ముందు వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.